పరిచయం చేస్తాం దయసేవకుడు 80లో అంట పరిచయం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ తల్లి గారికి బాగాలేదంట. వాళ్ళ సాక్ష్యాలు వింటుంటే బాగా అనిపిస్తుంది, కానీ మనం ఏమి పాటించట్లేదే అని ఒక చిన్న బాధ. వాళ్ళ తల్లి గారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంట. ఫెయిల్ అయితే వాళ్ళ నాన్న ఫోన్ చేసి, అయ్యా ఇంకా అమ్మ ఒక వారం రోజులు మాత్రమే బ్రతికిద్ది, డాక్టర్లు చెప్పారు, ఒక్కసారి వచ్చి అమ్మని చూసి వెళ్ళయ్యా అని ఫోన్ చేస్తున్నాడంట. ఫోన్ చేస్తుంటే ఏముంది, అమ్మను ఒకసారి నాతో మాట్లాడించాను నాన్న అని చెప్తున్నాడు. అప్పట్లో ఫోన్లు లేవంట. ఫోన్లు లేకపోతే రోజు ఫోన్ చేస్తానే ఉన్నట్ట. వీళ్ళేమో పరిచర్ని వాళ్ళు సమర్పించుకున్నారు, పరిచర్ని వదిలిపెట్టి రాలేకపోతున్నారు. అయితే రోజు ఫోన్ చేస్తా, ఈయనేమో ఒకసారి అమ్మ నాతో మాట్లాడించడం అన్నాడు. అయితే మాట్లాడుతుంటే అటువంటి ఆమె నడవలేని స్థితిలో కూడా ఆమె ఒక ఆటోలో తీసుకొచ్చి, అప్పట్లో ఫోన్లు లేవు కదా, ఆ టెలిఫోన్ బూత్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడించాడు. అయ్యా ఒక్కసారి వచ్చి నేను చూసిపోయాను, నిన్ను చూడాలనిపిస్తుందని ఆ తల్లి అడిగితే ఆయన అన్నాడంట, అమ్మ నీకేం కాదమ్మా, ఒక్క వారమైనా రేపు శనివారానికి నేను చనిపోతానంట, డాక్టర్లు చెప్పారు అని ఆ తల్లి చెప్తా ఉంటే, ఎవరమ్మా చెప్పింది శనివారానికి ఎందుకు చనిపోతాము, సరే నీకు పరిచయం చేస్తున్నావు కదయ్యా ఏసమ్మ గారి దగ్గర, నీకు కుదిరితేనే రా, లేదంటే దేవుడే అన్ని చూసుకుంటాడు అంటే. ఒక పక్క మీటింగ్లకి టైం అయిపోతుందంట, మీటింగ్స్కి వెళ్ళాలి, ఒక పక్క ఇదొకటి శోధన. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ టీం ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు కదా, ప్రార్థన చేయమని చెప్పాడంట. నేనక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటే వాళ్ళు ప్రార్థన చేస్తారంట. అయినా ఒకసారి ఏసన్న గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నామని అన్న అంటే, ఏంద్రా అన్ని సిద్ధపరిచారా, మీటింగ్కి వెళ్ళాలి కదా అని అడుగుతున్నాడంట. అని రెడీ చేసుకున్నారా, వస్తువులని కావాల్సిన వస్తువులని పెట్టుకున్నారా అని అడుగుతుంటే, ఏందిరా అంటే మళ్ళీ అడుగుతున్నాడు. ఆయన చెప్పాలంటే భయపడుతున్నాడు. అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మని చూడాలి, లాస్ట్ స్థితిలో ఉంది. అయితే సరే అన్న ప్రార్థన చేయాలన్నాడంట. సరే మోకరించరా అన్నాడంట. మోకరించి పరిచయం దీవించు, శోధని జయించే శక్తిని బిడ్డకు దయచేసి ఒక్క మాట ప్రార్థన చేశాడంట. ఇంకెళ్ళాడంట. మళ్ళీ శనివారం రాగానే ఫోన్ వచ్చిందంట. గురువారం రోజు ప్రార్థన చేయించుకున్నాడు. శనివారం ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చి ఏదో తేడా పడుతుంది, ఏదో జరిగిందని అనుకుంటున్నాడంట. ఏదైనా తట్టుకునే శక్తి నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుంటే ఫోన్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. వాళ్ళ అమ్మ మాట్లాడినారు. ఏందమ్మా ఎలా ఉందంటే, అయ్యా గురువారం సాయంత్రమే నాలో ఉన్న బలహీనత అంతా తొలగిపోయింది అయ్యా, నువ్వు చక్కగా దేవుని సన్నిధిలో ఉంది, అక్కడే పరిచయం చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాయని వాళ్ళ అమ్మ చెప్పింది. అటువంటి స్థితిలో తల్లికి బాగలేదే, చివరి స్థితిలో ఉన్న స్థితిలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా, పరిచయం విడిచిపెట్టకుండా వాళ్ళు పరిచయం కొనసాగించారు. వెనక్కి చూసుకోకుండా, చిన్న చిన్న విషయాలకి చూసుకోకుండా వాళ్ళు అందరు పరిచయం చేశారు కాబట్టి గొప్ప గొప్ప సేవకులు అయ్యారు. ఆ పాస్టర్ గారి పేరు రమేష్ గారు. వాళ్ళ తల్లి ఇప్పుడు కూడా బతికే ఉందంట. దేవుని ఎప్పుడు వెనక అడుగు వేయాల. మనం చిన్న చిన్న పనులను బట్టి, చిన్న అనారోగ్యాన్ని బట్టి దేవుణ్ణి వెనకేస్తున్నాం కాబట్టి అటువంటి ఎవరో హీరోల్ని రోల్ మోడల్ గా చేసుకోకుండా దేవుని పరిచర్యలో ముందుకి సాగుతూ వాళ్ళు బలంగా వాడబడుతున్నారు. వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడితేనే ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరికైనా కష్టాలు లేకుండా ఏమి ఉండవు. చిన్న చిన్న పరిస్థితుల కోసం దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా సమయానికే, విడి రోజుల్లో ఎలాగో 8 గంటలకల్లా వెళ్ళిపోతున్నాం కదా, ఒక్క ఆదివారం ఈ పనులన్నీ పక్కన పెట్టుకొని దేవుని సన్నిధి సమయానికి వచ్చి, మరి ముఖ్యంగా వాయిద్యాలు వాయించేవాళ్ళు పాటలు పాడే సమయానికి రాలేకపోతున్నారు. దేవుడు మీకు ఇచ్చిన ఆ తలాంతుని మీరు వినియోగించుకోండి. ఆ తలాంతుని దేవుని సన్నిధిలో వినియోగించుకోకుండా పనిచేసే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడని మీ జ్ఞానం అంతా ఆ పనికి అప్పగిస్తే ప్రయోజనం ఏం లేదు. దేవుడు ఇచ్చిన తలాంతుని దేవుని సన్నిధిలో ఉపయోగించుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన మాట
అంతా. కుష్ఠరోగులకు ఆ గాయాలు కట్టడం, వారికి మంచి చెడ్డ చేయడం, సువార్త ప్రకటించడం చేస్తా ఉన్న సమయంలో గ్రహం స్నేహితుని వారి ఇద్దరు కుమారులను ఆ జీపులోనే రాత్రికి రాత్రి తగలబెట్టారు. అయినా వాళ్ళ భార్య వెనుదిరిగిపోయింది ఆ పరిచర్యలో. ఆ భార్య ఒక కుమార్తె. వారిద్దరూ ఆ చిన్న బిడ్డను పెట్టుకొని ఆ స్త్రీ ఆ తెలియని భాషలో, ఆ తెలియని మనుషుల మధ్యలో ఆ పరిచర్యను కొనసాగించింది. అలాంటి పరిస్థితి మనకు వస్తే మనం ఎక్కడ ఉంటాం? ఎన్నెన్ని ఇక్కట్లో వచ్చినా తిరగనయ్యా ఎంత చక్కగా పాడతామో. నిజమేనా? చిన్న జ్వరం వస్తే ఎక్కడుంటామో మూల దుప్పటి పువ్వు అంటామంటాం కదా. ఈ రోజు 6 రోజులు నాకు జ్వరం స్టార్ట్ అయ్యింది. ఏ రోజు నేను ఏ పనిని ఆపల. ఆదివారం సాయంత్రం సరే జ్వరం వచ్చింది. ఆ రోజు నుంచి జ్వరంతో బాధపడుతూనే ఉన్నా. తలనొప్పి పొందని దేవుడి సన్నిధిని మానుకోవడం, కాళ్ళు నొప్పులు కొనియని దేవుడి సన్నిధిని మానుకోవడం, విచిత్రమైన మాటలు చెప్పి దేవుడి సన్నిధిని మానుకోవడం, అది మన దురదృష్టం అనుకోవాలి. అసలు లేవలేని వాళ్ళు ఉన్నారు. మనం లేవగలుగుతున్నాం కదా, తిరగగలుగుతున్నాం కదా, మనం ఎందుకు దేవుడి సన్నిధిని మానుకోవాలి? ఈరోజు చాలా మంది రాలేదు, తక్కువ అందరూ ఎట్టెళ్ళిపోయారు. వారు ఒకవేళ పడక మనిషి లేవలేని పరిస్థితిలో ఉన్నారేమో మనకు తెలియదు కాబట్టి అనుకుంటున్నాం. అలాగుంటే స్వస్థపరచాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. లేకపోతే మరి ఎందుకు ఆగిపోయారో తెలియదు. నిజంగా రైతు ఆరాధ్యమూర్తి గారు అన్నాడు, క్రైస్తవులు ఎక్కువ అబద్ధాలు ఆడేదంట ఆటలు పడేటప్పుడు ఆడతారంట. ఆట పడేటప్పుడు ఎక్కువ అబద్ధాలు ఆడతాం క్రైస్తవులు. లోకాసులన్నీ విడిచిపెడతానయ్యా అని పాడతాం. ఏం పాట అది? రెండతో సమానంగా ఎంచుకుంటానయ్యా అని పాడతాం. ఏం ఎంచుకుంటున్నారు మీరు లోకంలో? రెండతో సమానంగా దేనిని ఎంచుకుంటున్నారు? దేనిని విడిచిపెడతాన్నారు? ఎన్ని ఎక్కట్లు వచ్చినా నేను విడిచిపెట్టినట్టున్నారుగా. చిన్న కాళ్ళకే విడిచిపెడుతున్నాం కదా దేవుని సన్నిధిని. అవి అబద్ధాలు కాదు. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో పరిశుద్ధ ఆలయంలో నిలబడే అబద్ధాలు ఆడుతున్నాం మనం. మూడు రోజుల నుంచి అయితే ఇంకా ఎక్కువ జ్వరంతో బాధపడుతున్నాం. వెంటనే టాబ్లెట్లు వేసుకుంటా లేచి నా పని నేను చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నా. పడుకుంటే ఎవరు చేసే ఉండేది కదా, చేసుకోవాలి తప్పదు. ఒక దైవ సేవకుడు గత వారం ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. తెలుసు ఆయన గత వారంలో ఒక దైవ సేవకుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ప్రకాష్ గంటల అనేటువంటి ఆయన కిడ్నీ సమస్యతో ఆయన 92 నుంచి బాధపడుతున్నాడంట. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి 92 నుండి బాధపడుతున్నాడు. 2 కిడ్నీలు ఫెయిల్ అయిన వ్యక్తులను మనకు తెలుసు ఎలా ఉంటున్నాడు పరిస్థితి. మన కళ్ళ ముందు ఉన్నారు ప్రస్తుతం ప్రజలు, మనం చూస్తూ ఉన్నాం. మరి పరిస్థితి ఎలాగుంది? ఈ దైవ సేవకుడు గంటల తరబడి నిలబడి అసలైన ప్రశ్న జవాబులు రక్షణ టీవీలో మాట్లాడడం మనం చూసాం. గొప్ప సేవ చేశాడు ఆయన. నాకు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి నేనేం చేయగలను, నేను బ్రతకలేను, ఇంకా నాకు ఆరోగ్యం బాగలేదని మూల కూర్చోలేదు ఆయన. ఆయన గొప్ప పరిచయం చేశాడు. కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాడు. ఎందుకు? నా కిడ్నీలు ఫెయిల్ అయ్యి 25 సంవత్సరాలు అయితే ఆయనను నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను, పరిచయం చేస్తున్నానని సిల్వర్ జూబ్లీ చేసుకున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు ఒక మాట, అనారోగ్యము దేహములో ఉన్నప్పుడు మనము బాధపడతా ఉండడం కాదు, అనారోగ్యం తీసేసినప్పుడు సంతోషించడం కాదు. అనారోగ్యం మన దేహంలో నుండి బయటకు వెళ్ళిపోయినాక నవ్వుతూ తిరగడం అనేది అది అందరికీ సరిపోయిన విషయం. ఒక హిందువులకి, ముస్లిమ్స్కి, ఇతర ప్రజలకు అందరికీ అది సరిపోయిన విషయం. కానీ దేహంలో బలహీనత, అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా
దేవుడు ఈయన నాకేం చేస్తాడు, ఏం మేలు చేస్తాడు, ఈయన ఎందుకు నేను ప్రార్థనకు వెళ్ళాలి అనేటువంటి వారు అలాగా మనం ఉండకూడదు. మనకి ఏది చేసినా అది ఆయన చిత్తం అంతే. ఆయన చిత్తాన్ని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో నమ్మకంగా ముందుకు కొనసాగాలి. గత వారం విన్నటువంటి మాటలు ఏమైనా గుర్తున్నాయా? చాలా వాక్యం సిద్ధపడ్డారు కానీ సమయం లేదు. నాకు కూడా కొంచెం అనారోగ్యంగా ఉంది కనుక క్లుప్తంగా ముగించుకుందాం. గత వారం చెప్పినటువంటి వాక్యం జ్ఞాపకుందా మీకు? దేవుని మందసం గురించి. ఇంకా ఏమన్నా దేవుని మందసం గురించి విన్నాము. అలాగే 2 పాడి ఆవులు వారి యొక్క బంధాలను తెచ్చుకొని దేవుని పని కొరకై సమర్పించుకున్నటువంటి ఆవులుగా మా ఆవులు మనకు కనపడాయి. ఈరోజు మనం ఏ బంధాలను తెచ్చుకొని దేవుని మందిరానికి వచ్చాము? ఏ బంధాలను తెచ్చుకొని రాగలిగామా? ఆ బంధాలలో బంధించబడి ఇళ్లలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఆవులు తన పసి కలుగులను విడిచిపెట్టి వారి యొక్క బంధాలను తెచ్చుకొని దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఆవులుగా, అలాగే దేవుని కొరకై సమర్పించుకున్న ఆవులుగా, దహన బలిగా మార్చబడినటువంటి ఆవులుగా కనబడుతున్నారు. దేవుని వాక్యము, దేవుని మందసము మనతో లేకపోతే మనము దీనిని జయించలేము. దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం తీద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. దేవుని మందసము మన దేవుని మందసము మరలా మన యొద్దకు తెచ్చుకుందాము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమైన కనుక జనులందరూ ఆ ప్రకారమే చేయమనుకునేది. ఇక్కడ దావీదు ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు సౌలుగా ఉన్నాడు. ఆయన 40 సంవత్సరాలు ప్రజలను ఏలాడు రాజుగా. 40 సంవత్సరాలు ప్రజలను ఏలాడు. కానీ దేవుని మందసం విషయం అస్సలు ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా సౌలు కనబడడం లేదు. సౌలు తదుపరి దావీదు రాజు అయిన తర్వాత దావీదు ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుని మందసము 40 సంవత్సరాల నుండి మన మధ్యలో లేదు అని పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందసము మరలా మన ఎదుగు తీసుకుని వద్దాము రండి. సౌలు దినములలో దానిని మనం విచారణ చేయలేదు అంటా ఉన్నాడు. సౌలు దినములలో మందసాన్ని గురించినటువంటి ఆలోచన వారిలో లేదు. వారు దాని గురించి ఆలోచన చేయలేదు. మందసాన్ని తీసుకొచ్చుకుందాము అనేటువంటి ఆలోచన లేదు. మందసం మనలో లేదే, మన మధ్యలో లేదే అనేటువంటి ఆలోచన వారిలో లేదు. కానీ దావీదు రాజ్య పరిపాలనకు రాజైన తర్వాత వెంటనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మందసము గురించి విచారణ చేసేవారే లేరు. ఈ కార్యము సమాజకుల దృష్టికి అనుకూలమైన కనుక జనులందరూ ఆ ప్రకారమే చేయుదుమని. కాగా దేవుని మందసము, ఆ మందసముల గురించి వారందరూ మాట్లాడుకొని అందరూ ఏకీభవించారు. మందసాన్ని తీసుకుని రావాలని ఏకీభవించి ఉన్నటువంటి ఆ సమయంలో గత వారంలో మనం విన్నటువంటి వాక్య భాగం తీద్దాం. మొదటి సమయాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా తీద్దాం. మొదటి సమయాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చి అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 కాల్వలము కూలినవు మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను ఓఫ్ని, ఫీనెహాసును, యోరేయు, పెద్ర కుమారులను పట్టులయ్యారు.
ఇక్కడ ఈ 10వ వచనంలో మనకు కనబడుతూ ఉంది ఏంటంటే, ఈ మందసం అంట ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడింది. ఇశ్రాయేలుల నుండి ఫిలిస్తీన్లోకి వెళ్ళిపోయింది మందసం. నిజంగా వారంట వారి డేరాలకు పరిగెత్తారు. ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని పట్టుకున్నారు, వారు తీసుకెళ్లిపోయారు. అప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయగా ఇశ్రాయేలు అంట వారి డేరాలకు పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. పరిగెత్తించి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు హతమం చేస్తా ఉన్నారు. పట్టబడింది దేవుని మందసం, ఫిలిస్తీన్ల చేతిలో పట్టబడింది దేవుని మందసం. మనము మన దేవుని అప్పగించేటువంటి వారుగా ఉంటా ఉన్నాం. మన దేవుని ఇతరులకు అప్పగించేటువంటి వారుగా ఉన్నాం. మనం దేవుని నమ్ముకున్నామని దేవుని మహిమ కలుస్తూ ఉండవలసినటువంటి మనము దేవుని వాక్యము మన హృదయాలలో లేదు. మాట అయితే ఇంట్లో చేర్చుకుంది, కానీ మరియా తన ఒంటిలో చేర్చుకుంది దేవుని వాక్యం. మనసు మన దగ్గర ఉందని భ్రమపడతా ఉంటాం, బైబిల్ మన దగ్గర ఉందని భ్రమపడతా ఉంటాం. కానీ బైబిల్ మన హృదయంలో ఉందా లేదా అనేది ఆలోచన చేయండి. ఆ విధంగా వారు దేవుని మందసాన్ని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించారు. ఆ తర్వాత వారు ఇశ్రాయేలు 30,000 మందిని హతమార్చారు. ఫిలిస్తీన్ల చేతిలో హతమొందినటువంటి వారుగా కనబడతా ఉన్నారు. మరి అలాగనే వారు దేవుని మందసము వారి మధ్యలో ఉంది. వారు ఆ మందసము విషయంలో 6వ అధ్యాయం తీద్దాం. 6వ అధ్యాయం 15వ వచనం వరకు గత వారు చదువుకున్నాం, ధ్యానం చేసాము. 17వ వచనం మరొకసారి, 14, 15 వచనం మరొకసారి చదువుకున్నాం. మొదటి సమయాల గ్రంథము 6, 14, 15 వచనాలు. ఆ బండి దర్శవేషువాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి ఎక్కి బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించారు. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను సమర్పించి ఫిలిస్తీన్ల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళిరి. 17వ వచనం. అపరాధమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమనగా అష్టోరు. ఇక్కడ 5 ప్రాంతముల వారు కనబడతా ఉన్నారు. అష్టోరు వారి నిమిత్తం ఒకటి, గాజా నిమిత్తం ఒకటి, అష్కేలోను వారి నిమిత్తం ఒకటి, గాదు వారి నిమిత్తం ఒకటి, ఎక్రోను వారి నిమిత్తం ఒకటి. ఈ విధంగా అర్పించుకుంటూ వచ్చారు వాళ్ళు. ఈ విధంగా అర్పించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఈ కీడు మనలో నుండి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో వారు ఆ విధంగా బంగారపు వస్తువులను చేపించి ఆ చిన్న పెట్టెలో పెట్టి దేవునికి అర్పణ అర్పించారు. ఆ కీడు మన దగ్గర నుండి తొలగిపోవాలి అనేటువంటి ఆలోచనతో వారు ఆ పనులు చేశారు. ఎక్రోనుకు వచ్చింది ఆఖరిగా దేవుని మందసం. ఎక్రోనుకు వచ్చినప్పుడు అక్కడ వారి మేరకు తెగుళ్ళు వచ్చినాయి. రహస్యమైన స్థలములలో గడ్డలు లేవడం జరిగింది. గడ్డలు లేచినప్పుడు ఎంత బాధగా ఉంటది, ఆ బాధ భయంకరంగా ఉంటుంది. అలాగూ రహస్యమైన స్థలంలో గడ్డలు లేవడం, వారు ఇబ్బంది పడడం అలాగ జరుగుతూ ఉంది. 19వ వచనం చదువుదాం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070
10 మందిని చెప్పెను. మొత్తెను. వారు హతులైపోయినట్ట. మరి యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరు ఎదుగుపోవాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ మనసాన్ని ఈ విధంగా మన మధ్య ఉంచుకున్నందు వలన మనకు ఈ అపాయాలు వస్తూ ఉన్నాయి. మనం హతులం అయిపోతూ ఉన్నాం. ఈ మనసాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ వాళ్ళ ఆలోచనలో మరొక ఆలోచన చేశారు. 7వ అధ్యాయం చదువుదాం. అంతటా గిర్యాతి వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చారు. ఈ మనసాన్ని ఇంక మనం భరించలేము, మనం హతులం అయిపోతూ ఉన్నాం, తెగులు వస్తూ ఉన్నాయి అని వారు అబీనాదాబు ఇంట చేర్చారు. అబీనాదాబు ఇంట చేర్చినప్పుడు మరి అబీనాదాబు తన ఇంట్లో ఉంచుకున్నాడు. తన ఇంట్లో ఉంచుకొని దేవుని మనసాన్ని కొన్ని సంవత్సరాలు ఉంచుకున్నాడు. కానీ అబీనాదాబు ఇంట్లో ఏమాత్రము కీడు నష్టం జరగలేదు. దేవుని మనసం ఉన్నప్పుడు కీడు నష్టం ఎందుకు వస్తుందంటే ఆయన బిడ్డలమని మనం చెప్పుకుంటూ ఆయన మనసాన్ని మన దగ్గర ఉంచుకొని మనం పాపాత్మూలంగా పాపము చేసిన వారంగా దేవుని దృష్టికి వ్యతిరేకంగా జీవించినప్పుడు మన మీదకు ఆయన ఉగ్రత వస్తుంది. ఏలి ఉన్నాడు, యాజకుడైన ఏలి. ఆయన తర్వాత ఆయన కుమారులు ఇద్దరు ఓఫ్ని వినేవాల్సిన దేవుని పరిచయం చేయవలసినటువంటి వారు ఆ విధంగా వారు లేరు. అందుకే దేవుడు చిన్నవాడైనటువంటి బాలుడైనటువంటి సమయానికి పరిచయం అప్పగించాడు. దేవుని యాజకుడు కుమారుడే కదా మీరు ఎందుకు దేవుడు హతము చేశాడు అంటే వారి పాపమును బట్టి వారిని దేవుడు హతమార్చాడు. మరి 2వ సమూయేలు గ్రంథంలో చూద్దాం. 6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం తీద్దాం. మొదటి వచనం నుండి చదువుదాం. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకున్నారు. తీసుకొని బయలుదేరారు. కొన్ని సంవత్సరాలు తన ఇంట్లో ఉంది, అబీనాదాబు ఇంట్లో ఉంది. ఆ తర్వాత దేవుని మందసమును అక్కడ నుండి తీసుకొని మరి బయలుదేరారు. తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మనసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని వస్తా ఉన్నారు. మీరు కొత్త బండి ఎక్కించారంటే ఇక్కడ ఫిలిస్తీన్లు కూడా అదే పని చేశారు. కొత్త బండి ఎక్కించారు. మందసాన్ని కొత్త బండి ఎక్కించి తీసుకొని వస్తా ఉన్నారు. తీసుకొని వచ్చి ఆ మందసాన్ని దాగోను దేవత గుడిలో పెట్టారు. దాగోను దేవత గుడిలో పెట్టినప్పుడు ఏమైంది? దాగోను దేవత బోర్లా పడింది. ఉదయాన్నే వారు చూసేసరికి బోర్లా పడింది. వారితో ఏమని మాట్లాడుండొచ్చు? ఒకవేళ దాగోను దేవత, ఆ దేవుని ముందు నేను నిలవలేకపోతా ఉన్నాను, ఆ మందసం ఎక్కడ నుండి తీసివేయడం ముందు అని అది చెప్పుండొచ్చు. అంత పెద్ద విగ్రహము దానిని ప్రతిష్ఠించారు. అది పడడం అసాధ్యం కదా. దేవుని మందసము ముందు అది బోర్లా పడిపోయింది. దేవుని నామము పేరిట ప్రతి మోకాలను వంగవలసింది. సరే లేపి పెట్టారు. మళ్ళీ ఏమైనా ఉందా? మళ్ళా తెల్లారేసరికి పడిపోయి తల దాని 2 చేతులు తిరిగిపోయి. అప్పుడైనా తెలుసుకోవాల్సింది వాళ్ళు. మళ్ళా లేపి పెట్టారు కానీ ఆ గుడికి వెళ్ళడం మానేశారు. కానీ తెలుసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం వినాలి. దాగోను దేవత ఆ మందసం ముందు నిలబడలేకపోయింది.
దేవుని ఎదుట నిలవగలవాడేవాడు. పాపం ఆ దేవత పడిపోవడం, వీళ్ళు లేపడం, దేవత పడిపోవడం, వీళ్ళు లేపడం, లేపేటువంటి దేవుడు అనమాట. వారి చేత లేవనెత్తించుకునే దేవుడిని వారు కొలుస్తూ ఉన్నారు. ఆ దాగోను గుడికే సంసోనును కట్టివేశారు కదా. దాగోను దేవత. ఈనాడు మన హృదయాలలో ఏ విగ్రహాలు ఉన్నాయి, ఏ దేవతలు ఉన్నాయో మనతో అవి కూడా మాట్లాడుతూ ఉంటే కానీ మనం లోపడం. అయితే ఇక్కడ మందసాన్ని అమీనాదాబు ఇంటిలో నుండి తీసుకొని రావడానికి బయలుదేరి తీసుకొని రాగా అమీనాదాబు కుమారులకు ఉజ్జాను అహ్యోనును ఆ క్రొత్త బండిని తోలిరి. ఇక్కడ ఫిలిస్తీన్లు బండి మీదే పెట్టి మందసాన్ని తీసుకొస్తా ఉన్నారు. అలాగే వీరు కూడా అంట బండి మీదే పెట్టి మందసాన్ని తీసుకొస్తా ఉన్నారంట. క్రొత్త బండిని కట్టించారు వాళ్ళు. క్రొత్త బండి మీద తీసుకొని వస్తూ ఉన్నారు. క్రొత్తదనాన్ని కోరుకుంటా ఉన్నారు. బండి మీద పెట్టి మందసాన్ని పోయకూడదు. ఫ్యాషన్ అయిపోతుంది భక్తి. రాను రాను భక్తి ఫ్యాషన్ అయిపోతూ ఉంది. వారు ఎవరో చేస్తారని మనం చేస్తాం. కొత్త బండి మీద పెట్టి తీసుకొస్తున్నారంట మందసాన్ని. ఫిలిస్తీన్లు తెలియక తీసుకొస్తున్నారు బండి మీద పెట్టి. వీరెందుకు బండి మీద పెట్టారు? వీరు కూడా కొత్త బండి మీద పెట్టి ఆ మందసాన్ని తీసుకొస్తా ఉన్నారు. మరి ఆ బండిని తోలుతా ఉన్నారు. అయితే ఆ బండి వెనుక 4వ వచనం, దావీదు దేవుడు మందసము గల బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదు ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యము చేసి వస్తా ఉన్నారు. మందసము మన మధ్యకు వస్తా ఉందని ఆనందిస్తూ ఉన్నారు. నాట్యము చేస్తా ఉన్నారు. ఎన్ని వైవిధ్యములు కనబడతా ఉన్నాయి అక్కడ. సితార, స్వరమండలము, తంబురలు, మృదంగములు, తాళములు వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యము చేయించు వస్తా ఉన్నారు. వారు ఏమనుకుంటా ఉన్నారంటే మందసము మనతో వస్తా ఉంది, మనము తీసుకుని వెళతా ఉన్నాం అనుకుంటా ఉన్నారు. కానీ చేయవలసిన రీతిలో వారు చేయడం లేదు. చేయవలసిన క్రమముగా వారు చేయడం లేదు. ఫిలిస్తీన్ బండి మీద మందసాన్ని తీసుకొచ్చారు, మనము కూడా బండి మీద మందసాన్ని తీసుకెళ్దాం. వాళ్ళు నెలకొకసారి ఆరాధన పెడుతున్నారు, మనం కూడా నెలకొకసారి ఆరాధన పెడదాం అన్నట్టుగా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి 30 కిలోమీటర్ల దూరం వెళ్తా ఉన్నాడంట మందిరానికి. ఎందుకు వెళ్తా ఉన్నావు అట్లా అని అడిగితే, అక్కడ మంచి పాటలు పాడతారు, చక్కగా ఏసీ ఉంది, చక్కగా కూర్చోవచ్చు, సంగీతం నాకు నచ్చింది అన్నాడంట. 30 కిలోమీటర్ల దూరం వెళ్తున్నాడంట పాప ఆయన మందిరానికి. కొత్తదనాన్ని కోరుకునేటువంటి వారు, ఆకర్షించబడేటువంటి వారు, అద్భుతాల కోసం పరిగెత్తేవారు. ఈ మధ్య మనకి కూడా సమీపంలో కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా మంది పరిగెత్తుతా ఉన్నారు. మందిరానికి పెడతారు, వెళ్ళడం నాకు తెలియదు. కానీ అక్కడ చూస్తే ఇసుకేస్తే వాళ్ళ మధ్యలో కిందకి రాదు, అట్లా ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటి? అది ఒక కొత్తదనం. అక్కడ అద్భుతాలు, వివాహాలు జరుగుతాయి, పిల్లలు పుడతారు, ఇల్లు కట్టుకుంటారు. అద్భుతాలు కావాలి మనుషులకు. దేవుడు చెప్పినది మర్చిపోతున్నాం. దేవుడు చెప్పినది చేయకుండా వారు చేశారు, మనం చేస్తాం. వాళ్ళంటే తెలియక చేశారు. ఫిలిస్తీన్లు దేవుని పిల్లల? దేవుని పిల్లలు కాదు. వాళ్ళకి తెలియదు బండిని మోసే విధానం, దేవుని మనసాన్ని మోసే విధానం వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేశారని మనం చేస్తాం. అదేనా నిజమైన భక్తి? మ్యూజిక్ కావాలి ఇప్పుడు భక్తి. ఇప్పుడు క్రైస్తవులకి అద్భుతాలు కావాలి. ఇప్పుడు క్రైస్తవులకి
ఏసీలు కావాలి, సంగీతం కావాలి, కానీ నిజమైన వాక్యం అవసరం లేదు ఇప్పుడు క్రైస్తవులకి. హృదయాలను నొప్పించే వాక్యము ఇప్పుడు క్రైస్తవులకు అవసరం లేదు. లోక మర్యాదలు కావాలి ఇప్పుడు క్రైస్తవులు. లోకంలో ఉన్న ఎన్ని సంఘములను తెచ్చిపెట్టేటువంటి వారంగా ఉంటారు. ఇశ్రాయేలు ఫిలిస్తీన్లు బండి మీద తీసుకుని వెళ్ళాలని వీళ్ళు కూడా అంటే కొత్త బండి కట్టించి ఆ బండి మీద తీసుకెళ్ళి పెడతా ఉన్నారు. అయితే యెహోవా మందసం మన మధ్యకు వస్తూ ఉందని సంతోషంతో వారు నాట్యం చేస్తూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు, భ్రమపడతా ఉన్నారు. సంఖ్యాకాండం తీద్దాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. బండిని మోసే విధానము ఎలా ఉంటుందంటే 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దానిని మోయ రావాలంట. ఎవరు మోయాలంటే మందసాన్ని కహతీయులు మోయాలి. ఈ మందసాన్ని మోసేది కహతీయులు, లేవి వంశస్థులు మోయాలి ఈ మందసాన్ని. కానీ ఇక్కడ ఎవరు మోస్తా ఉన్నారంటే ఈయన అభినాదాబు కుమారులు మోస్తా ఉన్నారు. బుజ్జా ఒకవైపు, అహియో ఒకవైపు మోస్తా ఉన్నారు. నడుస్తూ ఉన్నారు, ముందు ఒకరు వెనక ఒకరు నడుస్తూ ఉన్నారు. మొయ్యవలసింది కహతీయులు, లేవి కుటుంబీకులు దేవుని మందసాన్ని పోయారు. అలాగే 7వ అధ్యాయము సంఖ్యాకాండం 7వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కహతీయులు ఇయ్యలేదు ఎలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయటయే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. ఏంటంట? భుజముల మీద మోయాలి మందసాన్ని. వారి భుజముల మీద మందసాన్ని మోయాలి. మందసము ఒక పెట్టి, ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఆ పెట్టికి రింగులు ఉంటాయి, 4 వైపులు 4 రింగులు ఉంటాయి. ఆ రింగులో నుండి కర్రలు దూచి ఆ కర్రలు మాత్రమే లేవీలు పట్టుకొని భుజం మీద పెట్టుకొని మోయాలి. అందుకే వారికి వాహనాలు నీయలేదు దేవుడు. వాహనాల మీద మందసాన్ని మోయడానికి లేదు, వారు ముట్టడానికి లేదు దేవుడి మందసాన్ని. కానీ వాహనం మీద పెట్టుకొని పోతా ఉన్నారు వీళ్ళు. వాహనం మీద పెట్టుకొని పోతా ఎద్దుకు కాలు జారినప్పుడు బుజ్జా చీచాకు పట్టుకున్నట్ట. ఈ మొదటి 2వ సమయాల గ్రంథానికి పోదాం. 2వ సమయాల గ్రంథం 6వ అధ్యాయం తీద్దాం. చూద్దాం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు కాలు జారినందున బుజ్జా చేయి చాపి దేవుని మనస్సును పట్టుకొనగా యెహోవా కోపము బుజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయాడు. దావీదేమో నాట్యం చేస్తా ఉన్నాడు. దావీదు మందసానికి ముందు వెళుతూ నాట్యం చేస్తా ఉన్నాడు. వెనకేం జరిగింది? మరణం జరిగింది. ముందు సంతోషం ఉంది మందసానికి ముందు, మందసానికి వెనుక దుఃఖం ఉంది. మందసాన్ని భుజముల మీద మొయ్యవలసినటువంటి వీరు క్రొత్త బండి మీద పెట్టుకొని మోస్తా ఉన్నారు, వెళతా ఉన్నారు. వెళక ఎట్లా ఒక కాలు జారిందని బుజ్జా చేచాపి మందసాన్ని పట్టుకోవడానికి ట్రై చేశాడు. మందసం కింద పడిద్దా? మందసంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే మనసు కింద పడిద్దా? ఒకవేళ ఆ రోడ్డు బాగలేక ఎందుకు కాలు జారిందేమో, కానీ మందసం కింద పడదు. ఏసై ఉన్న వాడ మునిగిపోయిందా? తుఫాన్ వచ్చింది, అలలు వచ్చినాయి, మునిగిపోలా. మరి
మందసాన్ని ఉంచాడు కనుక వెంటనే అతను చనిపోవడం జరిగింది. 8వ వచనం చదువుదాం. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద ద్రవమును కలుగ చేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేసు ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు కలిగి ఉందంట. వినాశనము అని దావీదు ఆ స్థలానికి పేరు పెట్టాడు. వినాశనము. దేవుని మనసము మనలో ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు మనకు ఏ సమస్య రాదు. మనము చేయవలసిన విధానంలో భక్తి చేయాలి. మనం దేవుడు ఏ కట్టడలను మనకు అప్పగించాడు ఆ కట్టడలను అనుసరించాలి. దేవుని మనసంలో 3 వస్తువులు ఉన్నాయి కదా. మన్నాగల పాత్ర ఉంది. మన్నా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆహారంగా ఇచ్చాడు. అయితే మనకు ఆయన జీవాహారముగా అర్పించుకొనబడ్డాడు. ఆయన జీవాహారంగా మార్చబడ్డాడు. అలాగే ఆజ్ఞలు కలిగిన పలుకులు ఉన్నాయి. దేవుని మనసంలో వాక్యం ఉంది. అలాగే అహరోను చిగురించిన కర్ర ఉంది. ఈ 3 మనలో ఉండాలి. బైబిల్ మన చేతిలో ఉంది. మన లోపలికి వస్తుందా? బైబిల్ కరగని పెట్టుకుని పడుకుంటారు రాత్రి నిద్రపోయడం. ఎందుకు? కలలు రాకుండా. బైబిల్ తరగతి పెట్టుకుంటే కలలు రాకుండా. బైబిల్లో ఉన్న వాక్యం మన హృదయంలో ఉంటే అప్పుడు చెడు ఆలోచనలు, చెడు కళలు, తలంపులు మనకి రాకుండా ఉంటాయి. బైబిల్ తరగతి పెట్టుకొని నేను నిద్రపోతా ఉన్న కలలు రాకుండా ఉంటాయంటే కుదరదు. అది అవదు. బైబిల్ ఎన్ని వేలు పెట్టి నువ్వు కొన్నావా అనేది కాదు. బైబిల్ ఎన్ని వందలు పెట్టి కొన్నావా, ఎంత బాగుందా అనేది కాదు. కానీ బైబిల్లో ఉన్న వాక్యం నీలో ఉందా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అహరోనుని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు యాజకుడిగా నియమించాడు. అహరోను కర్ర మాత్రం చిగిరించింది, మిగతా కర్రలన్నీ ఎట్టిపోయింది. మనకు యాజకుడు ఎవరు? మన ప్రధాన యాజకుడు మన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అహరోనుని యాజకుడిగా నియమించాడు. మనకి మన దేవుడే యాజకుడు, మన ప్రధాన యాజకుడు. మనకు సరిపోయినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మరి మొదటి సమయాలు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చూద్దాం. మొదటి సమయాలు గ్రంథము 8వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించమన్నాడు. ఏం కావాలంటే వీళ్ళకి సకల జనుల మర్యాద కావాలంట. మర్యాద. సకల జనులతో మనకేం పని? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమించమన్నాడు. అలాగే వారు చేసిన పని, ఫిలిస్తీన్లు చేసిన పని ఇశ్రాయేలు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ సకల జనుల మర్యాదను మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్యాద చాలు. అలాగే మనం నడవాలి. మనకి కావాల్సింది అపోస్తలుల బోధ కావాలి, సహవాసం కావాలి, దేవుని సహవాసం కావాలి. రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయడంలో ఎడతెగని మనమై మనం ఉండాలి. అంతేకాని సకల జనుల సహవాసము, సకల జనుల మర్యాదలు మనకి అవసరం లేదు. అలాగూ మనం ఉండవలేదు. రోమిలకు రాసిన పత్రికలు అదే అన్నాడు దేవుడు, లోక మర్యాదను అనుసరించక అన్నాడు. రోమ 12:1-2 లోక మర్యాద చొప్పున నడవద్దంటా ఉన్నాడు దేవుడు. లోక మర్యాదను మనం అనుసరిస్తా ఉన్నాం. వీళ్ళు కూడా అలాగే ఫిలిస్తీన్లు బండి మీద మనసాన్ని తీసుకొచ్చారు. మనం కూడా బండి మీద మనసాన్ని తీసుకెళ్తామని కొత్త బండి కట్టారు. పాపం బండిని దేవుడు భుజముల మీద పోయమన్నాడు, కర్రలతో పోయమన్నాడు. ఆ విధంగానే చేయాలి. ఆ పని లేవీలకు మాత్రమే దేవుడు అప్పగించాడు.
కహాతీయులకు మాత్రమే దేవుడు అప్పగించాడు. అలాగనే వాళ్ళే చేయాలి, కానీ మనము మన ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీల్లేదు. మన సొంత ఆలోచనల ప్రకారం మన దేవుని భక్తి చేయకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందా అదే మనం భక్తి చేయాలి. ఆ విధంగానే మనం ముందుకు నడవాలి. అంతే, క్రొత్తదనాన్ని మనం కోరుకోకూడదు. ఆ విధంగా వారు మందసము లేనప్పుడు 4,000 మంది చనిపోతే, మందసము ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 30,000 మంది చనిపోయారు. ఎందుకు? మందసం మాతో ఉందని వాళ్ళు అతిశయిస్తా ఉన్నారు, కానీ వాళ్ళు ఉన్న పాపము ఆ విధంగా చేసింది. అభినాదాబు 50,000 మంది చనిపోయినా కూడా ధైర్యంతో దేవుని మందసాన్ని చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. అభినాదాబు ఇంట్లో అన్ని సంవత్సరాల మందసం ఉంది, కానీ వారి కుమారులకు అది తెలియకపోయింది. చేయించాక దేవుని మందసాన్ని పట్టుకోవడానికి ట్రై చేశారు. ఆ విధంగా మనం అనుకోండి, దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞలను మన హృదయంలో భద్రపరచుకొని ఆ విధంగా ముందుకు నడవాలి. మోషకు దేవుడు కట్టడలను ఇచ్చాడు, మోషకు దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను మనం అనుసరించి ముందుకు నడద్దాం. ఆ విధంగా దేవుడు తన వాక్యాన్ని మన ఇంట్లో జీవించుగా కాసిన ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, మీ వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా, మీ వందనాలు అయినా మీరు మాకు చెప్పిన పని మీరు మాత్రం చేయాలి. అంతేకాని క్రొత్తదాన్ని కోరుకొని మా ప్రభా మీ చిత్తానికి వ్యతిరేకంగా మీకు కోపాన్ని రేపే వారంగా మేము బ్రతకడానికి వీల్లేదు నాయన. కృపను దయచేయండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మీ మందసము మాలో ఉండాలి, మీ వాక్యము మాలో ఉండాలి నాయన. మా తండ్రి, మీ వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచుకోవాలి తండ్రి. మీరు చెప్పినదే మేము చేయాలి, ఆ విధంగానే మేము నడవాలి నాయన. కృప చూపండి, సహాయం చేయండి. దావీదైతే ఆనందముతో సంతోషముతో మందసం అమ్మ వద్దకు వస్తుందని నాట్యము చేశాడు, కానీ తండ్రి నేను చేయి చాపి తన ధర్మముతో తన ప్రాణమును పోగొట్టుకున్నాడు నాయన. మీ నాశనానికి గురి అయ్యాడు తండ్రి. మీకు స్తోత్రాలు. ఆ విధంగా మేము ఉండడానికి వీలేదు ప్రభా. మమ్మల్ని అందరూ తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలు లోబడే వరంగా మార్చండి తండ్రి. సహాయం చేయండి. మీరు అక్కడి వరకు మీ వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచుకొని ముందుకు నడిచే కృపను దయచేయమని ప్రభా మీరు సహాయం చేయమని విన్న ప్రతి బిడ్డకు దీవెనకరంగా ఈ వాక్యాన్ని మార్చి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చక్కగా ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాం.